హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ప్రతి ఇంట్లోనూ డయాబెటిక్ పేషెంట్స్ కనిపిస్తున్నారు. సో డయాబెటీస్ని కంట్రోల్ చేయాలంటే పనస గింజలతోటి చెక్ పెట్టచ్చు అంటున్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? సో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? సో డయాబెటీస్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక 100%కి దాదాపు 70-80% మాత్రం డయాబెటిక్ పీపులే ఉన్నారు మన ఇండియాలో. సో దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇది మెయిన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. సో మనం అంటే డయాబెటిక్ అనేది హెరిడిటరీ కూడా మనకి మ్యాక్సిమం వస్తుంది. ఒక 50% మన ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉంటే మాత్రం సో స్పెషల్లీ మనకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కానీ మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకొని రెగ్యులర్ యోగా చేసుకొని తొందర పడుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అది మనకి ఎంత వయసు వచ్చినా రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండట్లేదు ఈ మధ్య. ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా 70-80% ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఒక్కరైనా డయాబెటిక్ అయి ఉంటున్నారు. ఈ మధ్య యంగ్ జనరేషన్ వాళ్ళలో మరీ ఎక్కువ ఉన్నాయి. సో నేను మెయిన్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా ఒక 35 years అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు. సన్నగా అయిపోయారు. తను బాడీలో చాలా చేంజెస్, ఆ గ్లో లేదు, బాడీలో కూడా చాలా నరాల బలహీనత. సో అంటే ఏంటి చేంజెస్ అని నేను అడిగితే రెగ్యులర్ నేను ఏదైతే తింటున్నాను అలాగే తింటున్నాను మ్యామ్ అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ మధ్య చాలా బరువు తగ్గాను మేడం అన్నారు. సో నేను అడగడం ఏంటంటే డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్నానంటే నాకు 32-34 years నాకు డయాబెటిక్ టెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే నేను వెళ్ళి చేయించుకోమన్నా. సో HbA1c అంటారు 3 months యావరేజ్ 10.5 ఉంది. అంటే 10.5 ఈజ్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ. నార్మల్ 5.8 అలా ఉంటుంది అనమాట. సో మోర్ దెన్ 10.5 అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇమీడియట్గా నేను సో డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి తర్వాత త్రూ డైట్లో చేసామన్నమాట. ఒక 3 months మానిటర్ చేసిన తర్వాత ఇప్పుడు వితౌట్ ఎనీ మెడిసిన్ లేకుండా తను మంచిగా సర్వైవ్ అవుతున్నారు లైఫ్ని. సో నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ అండి. మనం కూర్చుంటున్నా లెగుస్తున్నా ఎక్కువ తిమ్మిరి పట్టడం కానీ, ఎక్కువ దాహం వేయడం కానీ, నిద్రపోయిన తర్వాత ఒక 4-5 సార్లు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం కానీ, నార్మల్గానే లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుంది కానీ బరువు తగ్గిపోతుంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏది మీకున్నా కూడా ఉంటే తగ్గించుకోవచ్చండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఉంది అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తే మాత్రం చాలా రకాల సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఒకవేళ నా సిమ్టమ్స్ ఏమున్నా కూడా మీరు వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే మాత్రం మనం ఈజీగా కంట్రోల్ చేయించుకోవచ్చు. ఒకవేళ హై డయాబెటిక్ లెవెల్స్లో ఉన్నా కూడా మన లైఫ్ స్టైల్లో రెగ్యులర్ యోగా చేసుకోవడం, తొందర పడుకోవడం, ఆహార నియమాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవడం. దాంట్లో నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను అనిష. చిన్న మెంతికూర అని దొరుకుతుంది మనకి. చిన్న మెంతికూర ఎలా ఉంటుంది? సో దాంట్లో చిన్న ఆకు ఉంటుంది, దాంట్లో చిన్న మెంతికూర ఉంటుంది. మెంతికూరలో పెద్ద మెంతికూర, చిన్న మెంతికూర ఉంటాయి. చిన్న మెంతికూర, కొన్ని మెంతులు, నల్ల జీలకర్ర, ఈ మూడింటిని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని రెగ్యులర్గా మనం మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత మజ్జిగలో 1/2 స్పూన్, రాత్రి డిన్నర్ తర్వాత 1/2 స్పూన్ మధ్యలో కలుపుకొని తాగితే ఎంతటి డయాబెటిక్ లెవెల్స్ అయినా సరే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ షూర్ కంట్రోల్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నానండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చిన్న మెంతికూర అయినా పర్లేదు, ఒకవేళ చిన్న మెంతికూర లేకపోతే పెద్ద మెంతికూర అయినా పర్లేదు. మెంతికూర తెప్పించుకోండి. కొన్ని మెంతులు అంటే మనం ఒక 100 grams అంత మెంతికూర తీసుకున్నాం అనుకంటే ఒక చిన్న కట్ అంత మెంతికూర తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంటే దగ్గర 25 grams అంత మనం మెంతులు తీసుకొని దాంట్లో కూడా 25 grams అంత మన నల్ల జీలకర్ర. సో అవి తీసుకొని మూడింటిని మంచిగా డ్రై ఫ్రై చేసుకోవచ్చు, ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మధ్యాహ్నం పూట మజ్జిగలో, సాయంత్రం పూట మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ ప్రాపర్గా అయ్యి డయాబెటిక్ని 100% కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ పోస్ట్ ఎలా ఉంది, మనం తిన్న ముందు ఎంత ఉంది షుగర్ లెవెల్స్, తిన్న తర్వాత ఎలా ఉంది అని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే సో ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్న కొద్ది టాబ్లెట్ డోసేజ్ కూడా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ కూడా మనం రాను యూనిట్స్ తగ్గించుకోవచ్చు. ఎన్ని రోజులు వాడాలంటారు? ఖచ్చితంగా ఈ చిన్న మెంతికూర, నల్ల జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా, ఆ పౌడర్ నేను 3 months వాడమంటాను. 3 monthsలో ఆటోమేటిక్గా అన్ని నార్మల్ అవుతాయండి లెవెల్స్. దాంతోపాటు ఆహార నియమాలు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మన బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. మనం వైట్ రైస్ తినుకుంటే ఖచ్చితంగా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో కొంతమందిలో ఏంటంటే రెడ్ రైస్ కానీ హై లెవెల్స్లో ఉంటే ఎర్ర రైస్ అని ఉంటాయి, నవారా రైస్ అంటారు. అది కూడా డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అయితే లంచ్లో బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదంటే రెడ్ రైస్ తీసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బార్లీని, రాగి పిండిని, జొన్న పిండిని, సజ్జ పిండిని తెప్పించి సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని జావ రూపంలో తీసుకోండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.
అండ్ ఫ్రూట్స్ రూపంలో మనం చెప్పుకుంటే మాత్రం జాక్ ఫ్రూట్, పనస విత్తులు ఉంటాయి కదా, అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కూడా అదే. సో పనస విత్తులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే పనసకాయ మనం ఇప్పుడు ఉంటాయి కదా, ఈ పనసకాయని మనం మాక్సిమం డయాబెటిక్ వాళ్ళు తినచ్చా తినకూడదు అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. దీని యాంటీ డయాబెటిక్ ఫ్రూట్ అంటారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజుకి ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటే ఏ లెవెల్స్ అయినా పెరుగుతాయి, అది ఏదైనా తీసుకున్నా కూడా. మనకి ఎంత రోజుకి రెండు. సో దీంతో ఏంటంటే మనకి డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కాకుండా హార్ట్ హెల్దీగా ఉంటుంది. డయాబెటిక్ వచ్చింది, అది లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయంటే ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కానీ, డెఫినెట్గా తిమ్మిర్లు ఎక్కువ ఉంటాయి. ఆ నరాల బలహీనతలో మొట్టమొదటి ప్రాబ్లం మనం గమనించేది మన అరికాలలో మంటలు కానీ నరాల బలహీనతను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నాయి. అండ్ డయాబెటిక్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, కంటి సమస్య వస్తుంది. ఆ కంటి సమస్యని కూడా తగ్గించే గుణాన్ని రెటినోపతి. సో ఆ రెటినోపతి ప్రాబ్లమ్ని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ పనస విత్తుల్లో అంటే మాత్రం దీంట్లో ఉన్న విటమిన్ ఏ కానీ, బి విటమిన్ కానీ, ఐరన్ కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, దీంట్లో ఉన్న ప్రతి ఖనిజాలు అన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్ డయాబెటిక్ వాళ్ళలో 70% కేసెస్లో చూస్తే వాళ్ళకి మోషన్ అనేది రెగ్యులర్గా అవ్వదు. చాలా కేసెస్లో ప్రాపర్గా ఉంటుంది, కానీ కొన్ని కేసెస్లో మాత్రం మోషన్ సారీగా అవ్వదు. వాళ్ళలో పైల్స్ హిస్టరీ కానీ, క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని కూడా తగ్గించే గొప్ప అంటే అధిక లాభాలు కలిగి సింపుల్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే పనసకాయ అంటాను నేను. ఆ పనసకాయని మనం రెగ్యులర్గా పొద్దున్నే 2, సాయంత్రం 2 తీసుకోండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన ఫ్రూట్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది డయాబెటిక్ వాళ్ళు, ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి. నేను ఏమంటానంటే స్పెషల్లీ జాక్ ఫ్రూట్ దొరికితే జాక్ ఫ్రూట్ టైంకి తీసుకోండి. అండ్ లేదంటే దానిమ్మ ఆకులు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, డయాబెటిక్ని కంట్రోల్ చేస్తాయి. బొప్పాయి కాయ కంట్రోల్ చేస్తుంది. అంటే కంట్రోలింగ్ అంటే మనం అన్ని తినేస్తూ ఉంటాం, అన్ని తినకూడదు. ఏవైతే మనకి తక్కువ తిన్న వెంటనే డైజెషన్ ఈజీగా అయిపోయి బ్లడ్ కింద షుగర్ కింద కన్వర్ట్ కాని ఫ్రూట్స్లో జాక్ ఫ్రూట్ ఒకటి, దానిమ్మకాయ ఒకటి, పపాయ ఒకటి, జామకాయ ఒకటి, ఇలాంటి ఫ్రూట్స్ స్పెషల్లీ మనం తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా ప్రిపేర్, ఈవెన్ నేను ఇప్పుడు చెప్పే డ్రింక్ ఏదైతే కషాయం లాగా ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని చాలా ఎఫెక్టివ్గా దీంట్లో లోపల విత్తనం, ఇప్పుడు మనం పనసకాయ లోపల విత్తనం ఉంటుంది చూడండి, చాలా మందికి తెలుసు పనసకాయ విత్తనం తీసుకుంటే దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు అధిక బరువుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ అధిక బరువును కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంది పనస విత్తనం. సో దీంతో మనం ఇప్పుడు సూప్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వాడాలనేది చూద్దాం మనం. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ అండి, 250 ml వాటర్ తీసేసుకోవాలి. సో ఒక 250 ml వాటర్ తీసుకోండి గిన్నెలో మాత్రం సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 350 ml వాటర్ తీసుకోవాలి, లేదంటే 250 ml వాటర్ తీసుకొని అందులో మెంతులు ఉంటాయి కదా, మెంతులు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు వేసేసుకోవాలి. మెంతులు వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. ఈ రెండు జీలకర్ర డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మెంతులు ఖచ్చితంగా మెంతుల గురించి అందరికి తెలిసిందే, మెంతులు డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పనస విత్తుల్ని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తామండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా, బీపీ ఉన్నా కూడా కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మన బాడీలో ఎప్పుడైతే సోడియం కంటెంట్ ఎక్కువ అయిపోతుందో అప్పుడే మనకి బీపీస్ రావడము, ఆ నరాలు మన ఆర్టరీస్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడము, కణాలు డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బాడీలో అధిక సోడియం పెరగకుండా కూడా మనల్ని కాపాడడానికి చాలా యూజ్ ఉందండి. జాక్ ఫ్రూట్ ప్రాముఖ్యత, అదే పనస విత్తుల్లో ప్రాముఖ్యత తెలియక వాడకపోని వాళ్ళు మాత్రం తెలుసుకొని ఖచ్చితంగా వాడతారని అనుకుంటున్నాను. సో మనం ఏం చేస్తాం, జీలకర్ర ఒకటి, మనం మెంతులు వేసేసాం. ఈ జాక్ ఫ్రూట్ని కూడా మామూలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోమంటాను నేను. సో మామూలుగా ఫ్రూట్ కూడా తినమంటాను, కానీ జాక్ ఫ్రూట్ ఇలా తీసుకోవడం వల్ల, ఈ కషాయం రూపంలో తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రాబ్లం కూడా తగ్గుతుంది మనకి. ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు తగ్గుతుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా మందికి కఫము, దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ కఫాన్ని కూడా తగ్గిస్తుందండి. ఇది కఫాన్ని తగ్గిన ఆస్తమా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కఫం ఎక్కువ అయిపోవడం. ఈ జాక్ ఫ్రూట్ని కూడా మనం కట్ చేసుకొని ఇలా వేసేసుకుంటాం. ఒకటి చాలు, ఒక విత్తుని కట్ చేసుకొని పీసెస్ లా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం వేసేసుకొని జస్ట్ ఒక గోల్డెన్ కలర్లో వాటర్ వస్తాయండి. ఈ గోల్డెన్ కలర్లో వాటర్ వస్తాయి ఎందుకంటే మెంతులు చేసాం, జీలకర్ర వేసాం, జాక్ ఫ్రూట్ కూడా వేసాం కాబట్టి. మన పనస విత్తులు పచ్చివైనా పర్లేదండి, వేసుకోవచ్చు, వగరు కలిగి ఉంటాయి కదా. సో దాంతో కూడా మనకి మంచిగా. సో ఇప్పుడు మనం విత్తనం ఉంటుంది కదా, విత్తనం ఇలా ఉంటుంది, విత్తనం లోపల ఇలా ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది వేయకూడదు, ఇది డైజెషన్ అవ్వదు తొందరగా. సో పనస విత్తుల్ని కూడా మనం మ్యాక్సిమం ఉడకబెట్టుకోమంటుంటాను. ఉడకబెట్టేసుకుంటే మనకు తొందరగా ఇది అయిపోతాయి అనమాట. సో మనం ఉడకబెట్టలేదు కాబట్టి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఉడకబెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి, బాదం లాగా అయిపోతాయి.
సో దీనిపైన కూడా ఒక లేయర్ ఉంటుంది చూడండి, Yes. ఈ వైట్ కలర్ లేయర్ లాగా. ఈ లేయర్ని కూడా రిమూవ్ చేయాలండి. ఈ లేయర్ని కూడా రిమూవ్ చేసేసి దీన్ని కొద్దిగా మనం బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే వేడి చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం కషాయం లాగా చేస్తున్నాం కదా, సూప్ లాగా చేస్తున్నాం కదా, సో దీంట్లో మనం దంచేసుకొని కూడా పౌడర్ వేసుకోవచ్చు. ఇలా మనం ఈ తీసేసేయాలండి. ఈ తీసేసుకొని దీన్ని మనం ఏం చేస్తామంటే దంచేసుకుంటాం. అంటే అది సూప్ లాగా ఉంటుంది కదా, మనం సూప్ని థిక్నెస్ వస్తుంది ఇది వేసుకోవడం వల్ల. మనం ఇలా దంచేసిన పనస విత్తుని వేసేస్తాం అనమాట. మంచిగా మరిగించుకొని చాలా చూడడానికి మీకు జాక్ ఫ్రూట్, నేను చాలా కేసెస్లో డయాబెటిక్ కేసెస్లో కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ అధిక బరువు ఉన్నా కూడా మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా సూప్ తీసేసుకోమంటుంటారు. ఇలా కావాలంటే మీరు ఇంకా ఒక 2 విత్తనాలండి. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాసెస్ బాగా రిలీజ్ అయ్యే వాళ్ళు మాత్రం విత్తనాలు వేసుకోకండి. విత్తనాలు మోర్ దెన్ 2 కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కొద్ది గ్యాస్ రిలీజ్ ఉంటుంది. సో మ్యాక్సిమం అదొకటేనండి, అంతకుమించి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. జాక్ ఫ్రూట్ అనేది చాలా వరకు కొన్ని రూమర్స్ ఉంటాయి ఎక్కువ తీసుకుంటే వాతం అవుతుందేమో అని చెప్పి. సో న్యాచురల్ ఫ్రూట్, ఎలాంటి వాతం ఉండదు. బై ఛాన్స్ క్రానిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు విత్తనాలు నచ్చి 4 ఇప్పుడు 1-2 తీసుకుంటే ఇబ్బంది ఏం లేదండి. వేడి చేసిన వెంటనే టేస్టీగా ఉంటాయి కదా, బాదం లాగా ఉంటాయి. నచ్చిందని చెప్పి 10 తినేస్తూ ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా అదే కాదు, ఏది తీసుకున్నా కూడా గ్యాస్ ఎక్కువ రిలీజ్ అయ్యి లిమిట్గా 1-2 తీసుకుంటే సరిపోతుంది. సో ఆ విత్తనాల్ని మంచిగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా మనం ఇలా సూప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా ఇప్పుడు ఉంటాయి కదా, ఇవి మంచిగా టేస్టీగా ఉంటాయి. మంచిగా నమిలి తినేసాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కానీ డయాబెటిక్ అయితే మాత్రం చాలా. సో డయాబెటిక్ ఇది తీసుకుంటే కంట్రోల్ అయిపోతుందా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇది తీసుకుంటే కంట్రోల్ అవ్వడమే కాదు. డయాబెటిక్ వాళ్ళు జనరల్గా చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అలాగే ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ ఈ సూప్ తాగడం వల్ల వాళ్ళకి ఎన్ని రోజుల్లో నయం అవుతుందని చెప్పుకోవచ్చు? ఇది ఒక్కటే కాదండి, దీంతో పాటు మనం చాలా వరకు ఏం చేస్తామంటే కొద్దిగా ఆపేద్దాము. సో దీంతో పాటు మనం ఫుడ్ రూపంలో కూడా మీకు చెప్పినట్టు ఇది ఏంటంటే డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో ఏదైనా తిన్న వెంటనే అది బ్లడ్ కింద షుగర్ కింద కన్వర్ట్ అవ్వకుండా కూడా కాపాడడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో డయాబెటిక్ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కానీ కొన్ని ప్రత్యేకంగా కొన్ని వెజిటేబుల్స్ కానీ అవాయిడ్ చేయాల్సినవి అట్లాంటివి ఏమైనా ఉంటాయా? స్పెషల్లీ నేనైతే వెజిటబుల్స్లో ఎలాంటివి అవాయిడ్ చేయొద్దంటానండి. ప్రతిదీ ప్రశాంతంగా తినండి. ఏదైనా సరే ఇప్పుడు బంగాళదుంప ఉంది, లేదంటే బెండకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, ఏదైనా సరే వారానికి ఒకసారి తింటాం కదా, వారం మొత్తం అయితే ఒకటే తిన్నాం కదా. ఏ వెజిటబుల్ అయినా సరే కంటిన్యూగా వద్దు, వారానికి ప్రతి వెజిటబుల్ రిపీట్ అవ్వాలి. సొరకాయ ఒక రోజు, బీరకాయ ఒక రోజు, బెండకాయ ఒక రోజు, ఇంకా ఇలా సంథింగ్ వెజిటబుల్స్ అన్నీ. సో దొండకాయ, ఆలుగడ్డ కూడా. సో ఏదైనా లిమిట్ అండి, ఒకటి ఏదైనా లిమిట్గా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇది తింటున్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈరోజు మంచిగా ప్రశాంతంగా వెజిటబుల్స్ తిన్నాము, సాయంత్రం వచ్చాక జంక్ ఫుడ్ ఏదో బజ్జీలు తినేసాము, లేదంటే సంథింగ్ ఏదైనా తినేసాము, ఏదో పిజ్జాలు బర్గర్ తినామంటే ఏం ప్రయోజనం ఉండదు. చీట్ డైట్ చేయకూడదు. ఖచ్చితంగా డయాబెటిక్ అన్న ఇంకా చాలా వరకు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా లేచి యోగా చేసుకోవడం, మార్నింగ్ లేచిన తర్వాత ఇది ఒకవేళ జాక్ ఫ్రూట్ అనేది మనకి రెగ్యులర్గా దొరకదు కదా, పనస విత్తులు రెగ్యులర్ దొరకవు. సో మనకి ఏమవుతాయి, మెంతి కూర ఉంటుంది కదా, మెంతి కూర డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. మన బెండకాయ కూడా డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. సో కాబట్టి దొండకాయ కూడా మన డయాబెటిక్ డెఫినెట్గా, నేను ప్రీవియస్ వీడియోలో దొండకాయ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేస్తుందని. సో కాబట్టి సో మనకి పనస విత్తనాలు దొరకకపోతే పనసకాయ సీజన్ కాబట్టి తీసుకోమంటున్నారు. ఒకవేళ దొరకని పక్షాన మనం బెండకాయ వేసుకోవచ్చు. ఈ సేమ్ దీన్ని ఎలా వేసామో అలా వేసి మరిగించుకొని తాగొచ్చు పొద్దున్నే, లేదంటే దొండకాయ వేసుకొని తాగొచ్చు. సో ఇలాంటివి ఏమైనా తోటకూర కానీ మెంతి కూర కానీ ఏదో ఒకటి వేసుకొని మరిగించుకొని పొద్దున్నే తాగే వాటర్ వల్ల అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఇలా తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి మోషన్కి వెళ్ళిపోవడము అలా అలవాటు చేసుకోకండి. లేచిన వెంటనే అస్సలు ఏ వాటర్ తాగకుండా కూడా డైరెక్ట్ వెళ్ళి మోషన్, అది అలవాటు చేసుకుంటే రెగ్యులర్ లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతాం మనం. హెల్దీ లైఫ్ స్టైల్ యోగా చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఇలా సూప్ లాగా ప్రిపేర్ చేసుకొని కానీ, జావలాగా కానీ, లేదంటే ఏదైనా జావ చేస్తామా, ఏదైనా జావ, రాగి జావ కానీ, జొన్న జావ కానీ చేసుకున్నప్పుడు జాక్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని జావలు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాగే ఏదో ఆకుకూర కానీ ఏదైనా యాడ్ చేసుకొని తీసుకుంటూ లంచ్లో మంచిగా సమపాలంలో మనం బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకుంటాం. డిన్నర్ కూడా తొందరగా చేయాలి. మనం పడుకోవడానికి 3 hours ముందే తినేసేయాలి ఫుడ్ ఏదైనా సరే. పడుకోవడానికి 1/2 hour ముందు తింటా ఉంటారు, అప్పుడు షుగర్ లెవెల్స్ ఎందుకు పెరగవు? డెఫినెట్గా పెరుగుతాయి. మధ్యాహ్నం పూట కూడా తినేసిన తర్వాత పడుకోవద్దు, అది కూడా ప్రాబ్లమే అండి. ఏదైనా అండి ఒకటండి, మన లైఫ్ స్టైల్కి అది విరుద్ధం. దానివల్ల ఇప్పుడు ఏదో వీడియో చూసి నేర్చుకోవడమే కాకుండా మనకు తెలుసు మన శరీర తత్వం ఏంటి, మన శరీరంలో ఏ సమస్య వస్తుంది, ఏ సమస్యకి ఏ పరిష్కారం
అనేది ప్రతి శరీర అవయవాలని బట్టి తెలుస్తూ ఉంటుంది. అవును. సొంత బాడీ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది అనుకోండి, సిమ్టమ్స్ మన బాడీ చెప్తూనే ఉంటుంది. Yes. సన్నగా అయిపోవడం కానీ, నీరసం అయిపోవడం కానీ, అలాంటి సిమ్టమ్స్ మనం కనుక్కొని టెస్టులు చేయించుకొని డాక్టర్ దగ్గర అప్రోచ్ అవ్వడంలో తప్పులేదు. ఆ సమస్య పెద్దగా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్సులిన్ పెట్టేశారనుకోండి, అయ్యో అని బాధపడుతుంటాం. సో ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు శరీర ప్రతి అవయవం తెలియజేస్తుంది. ఆ తెలియజేసిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేసి మనం దాన్ని పెద్ద సమస్య వచ్చేలాగా చేసుకోకుండా చిన్నగా సమస్య ఉన్నప్పుడే తెలుసుకొని దాన్ని డాక్టర్గా అప్రోచ్ అయ్యి ఏదైనా టెస్టులు అవసరం ఉన్న టెస్టులు మాత్రమే చేయించుకొని, అనవసరంగా అన్నీ చేయించకుండా అవసరమైన టెస్టులు చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా చెప్తారు. సో వెళ్ళి చేయించుకొని ప్రాపర్గా డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా డయాబెటిక్కే కాదు, ఎన్నో రకాల క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు, హెల్దీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం హెల్దీ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉంటే. ఒకరోజు చేసి 2 రోజులు ఆపేస్తే మాత్రం ఏ సమస్య అనేది ఖచ్చితంగా తగ్గదండి. దయచేసి హెల్దీగా ఉండి హెల్దీ హ్యాబిట్స్ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. వెరీ నైస్. దీన్ని ఒకసారి మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందామండి. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ తీసేసుకోవాలి. ఇలా మంచిగా ఇలా మెంతులు అన్నీ మనం వేసేసాం కదా. వెరీ నైస్ మేడం. జనరల్గా డయాబెటీస్ అంటే ఓన్లీ మెంతులు లేకపోతే కాకరకాయ రసం, కాకరకాయ కషాయం అనుకుంటారు, కానీ సో మన సీజనల్ ఫ్రూట్ పనసకాయ తోటి కూడా డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్ ఫ్రూట్గా ఉంటుందని ఈరోజు మా వ్యూవర్స్కి అండ్ నాకు కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే అండి.